జైన్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్ని సిఆర్పి కానిస్టేబుల్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు బుక్స్ గురించి, ఏ బుక్స్ చదువుకోవాలి, ఏ బుక్స్ అయితే మంచిది, ఈ బుక్స్ మంచిదా, ఈ మార్కెట్లో ఇది అవైలబుల్ ఉందా లేదా, ఇంగ్లీష్ మీడియం ఉందా, తెలుగు మీడియం ఉందా అని చెప్పేసి దాని గురించి ఫుల్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో మనకు మార్కెట్లో ఏదైతే బెస్ట్ బుక్కో ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇది చాలా బెస్ట్, ఇది దీంట్లో చాలా మంచిగా షార్ట్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ కూడా మంచిగా ఉందని చెప్పేసి ఏదైతే ఫేమస్ ఆథర్స్ సంబంధించి ఉందో బుక్స్ అవే మాత్రమే నేను కూడా ప్రిపరేషన్ చేయడం జరిగింది. సో అవే మీకు నేను చెప్పడం జరుగుతుంది, ఏ బుక్స్ బెస్ట్ అని ఎక్స్ప్లెనేషన్లో. సో మార్కెట్లో ఎవరిని అడిగినా ఈ బుక్స్ పేర్లే చెప్తారండి, ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. ఇంతకంటే వేరే ఉన్నాయి కానీ ఎక్కువ ఫేమస్లో ఉన్న మంచి బుక్స్ అంటే ఇవే అండి. సో మనం బుక్స్ విషయానికి వెళ్తే ఈ బుక్స్ వచ్చేసి మనకు మెయిన్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి పనికి వస్తాయండి. ఇందులో ఒకటి ఎవరైతే ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఒక బుక్ తీసుకున్నామంటే ఆ బుక్ కంటిన్యూగా ఒక 2 times 3 times 4 times 10 times కంటిన్యూ ఒక బుక్నే చదవండి. ఒక టాపిక్, ఒక సిలబస్ సంబంధించి ఒక బుక్ తీసుకున్నామంటే, ఒక సబ్జెక్ట్ సంబంధించింది కంటిన్యూ అదే బుక్ను చదవండి తప్ప ఇది కావాలి కదా, ఇది ఓకే ఇది అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకోటి తీసుకోవడం, మళ్ళీ ఇంకోటి చదవడం, ఇది సరిగ్గా అర్థం కావట్లేదు ఇంకోటి తీసుకోవడం చదివితే దానివల్ల మీకు నష్టమే తప్ప ఉపయోగం ఏమి ఉండదు. ఒక్కటే కంటిన్యూ చదవడం వల్ల ఆ బుక్ పైన టోటల్గా గ్రిప్ వచ్చేస్తుంది. గ్రిప్ రావడం వల్ల ఏమైతే నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెళ్ళినప్పుడు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను చెప్పే కాన్సెప్ట్ ప్రకారం ఆన్సర్ చేయడం ఛాన్సెస్ ఉంటాయి. సో రెండు బుక్స్ వేరు వేరు చదవడం వల్ల ఏమవుతుందంటే, వేరు వేరు ఆథర్స్ చదవడం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్స్ ఏముంటుంది కానీ చెప్పే విధానంలో మారుతుంది. అందుకే నేను చెప్పేది ఒకటి తీసుకుంటే అదే కంటిన్యూ చేయండి. సో 10 times చదువుతా, 3 times చదువుకుంటా, 3 times చేస్తారు అంటే టోటల్ బుక్ మొత్తానికి ఎన్నిసార్లు రివిజన్ తీసుకోగానే ఒకటే బుక్ చేయండి. సో బుక్స్ విషయానికి వెళ్దాం. సో ఫస్ట్ అయితే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ అండి చూద్దాం. రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. మనకు 25లో ఆగస్టు మంత్లో రిలీజ్ అవ్వడం అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, తప్పకుండా జాబ్ కొట్టుకుంటారు. సో పాలిటీ విషయానికి వెళ్దాం. పాలిటీ విషయంలో పాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీ విషయానికి వస్తే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరు చెప్తున్నాను. తెలుగు మీడియం విషయానికి వస్తే కృష్ణారెడ్డి సార్ అండి. కృష్ణారెడ్డి సార్ మంచి ఆథర్. సో ఇంకోటి అదే తెలుగు మీడియంలో ప్రభాకర్ రెడ్డి సార్ అండి. ఈ రెండిట్లో ఏది తీసుకున్న బెటర్ అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి లక్ష్మీకాంత్ అండి. సో పాలిటీ విషయానికి వస్తే లక్ష్మీకాంత్ అండి. ఆల్రెడీ నేను నా దగ్గర ఉన్న లక్ష్మీకాంత్ ఇదే అండి. లక్ష్మీకాంత్ ఇది లక్ష్మీకాంత్ సంబంధించిన బుక్ ఇది. సో ఇది తెలుగు మీడియంలో కూడా ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. 7వ ఎడిషన్ అండి. సో తెలుగు వాళ్ళు కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, నో ప్రాబ్లం అండి. సో తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే శ్రీనయ సార్ మన మార్కెట్లో దొరుకుతుంది. మళ్ళీ కరీం సార్ తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియంకి వచ్చానికి వస్తే కరీం సార్ది బాగుందండి. సో ఈ కరీం సార్ది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు బాగానే ఉన్నాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే కరీం సార్ తీసుకోండి, లేదా శ్రీనయ సార్ తీసుకోండి. మళ్ళీ ఇంగ్లీష్ మీడియంకి అయితే కరీం సార్ అండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. విన్నర్స్ సంబంధించి మనకు దొరుకుతుంటాయి మార్కెట్లో బుక్లెట్, ఆల్ ఇన్ వన్ కూడా దొరుకుతుంటాయి. ఇంకోటి ఎంసీ రెడ్డిస్ అండి. ఎంసీ రెడ్డి బాగా ఫేమస్ అండి ఇప్పుడు. ఇంకోటి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను వస్తే ఎంసీ రెడ్డిస్ అండి. ఓకేనా. తెలుగు మీడియం కూడా ఎంసీ రెడ్డి ఉందండి, ఇంగ్లీష్ మీడియం కూడా ఎంసీ రెడ్డి అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ జియోగ్రఫీ. సో నేను చెప్పేది ఒకసారి సబ్జెక్ట్ వైజ్ మీరు కూడా రాసుకోండి, పెన్ పేపర్ పెట్టుకోండి. రాసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ వీడియో రిపీట్ చేసుకుంటూ చూడడం అంటే, టైం వేస్ట్ చేయడం అంటే, రాసుకోవడం ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేను కూడా ఈచ్ వన్ సబ్జెక్ట్ గురించి, ఆల్ సబ్జెక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. హిస్టరీ నుంచి మొదలు పెడితే మ్యాథ్స్, ఇంగ్లీష్ వరకు ఆల్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో రాసుకుంటే అంటే మీరు కూడా నెక్స్ట్ ఈ బుక్ మన దగ్గర ఉందా లేదా, లేకపోతే తెప్పించుకోవడం, చదవడం అనేది అవకాశం ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ జియోగ్రఫీ విషయానికి వస్తే రామారావు సార్ అండి. మళ్ళీ విన్నర్స్ తెలుగు మీడియం వాళ్ళకు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే రామారావు సార్ అండి. రామారావు సార్ తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో బాగానే ఉంటాయి. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు రామారావు సార్ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకి రామారావు సార్ తీసుకోవచ్చు. మళ్ళీ విన్నర్స్ కూడా తీసుకోవచ్చండి. విన్నర్స్ కూడా ఓకే అండి. నెక్స్ట్ ఎకనామీ విషయానికి వస్తే చిరంజీవి సార్ అండి, ఉగ్గు రమేష్ సార్ అండి. ఫేమస్ అండి, మార్కెట్లో దొరుకుతుంది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే ఉగ్గు రమేష్ సార్ అండి. సో ఎకనామిక్స్లో మనకు చిరంజీవి సారు, ఉగ్గు రమేష్ సార్. తెలుగు మీడియం వాళ్ళకు ఓకే అండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఉగ్గు రమేష్ సార్ అండి. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్స్ అండ్ హిస్టరీ అండి. సో తెలంగాణ మూమెంట్ హిస్టరీలో మనకు పిఎన్ఆర్ సంబంధించి బుక్లెట్ దొరుకుతుంటాయి, చిన్న మ్యాగజైన్స్. సో ఆ మ్యాగజైన్ తీసుకోండి.
ఒకటే మ్యాగజైన్ తీసుకున్నాక ఆల్మోస్ట్ అంత హిస్టరీ అంతా దాంట్లో కవర్ అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఇద్దరికి అవైలబుల్గా ఉందండి పిఎన్ఆర్. ఓకేనా, అందులో కూడా ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది. ఇంకోటి కరెంట్ అఫైర్స్. ఇక కరెంట్ అఫైర్స్ అని అంటే మనకు ఎట్లయినా తెలిసిందే, డైలీ న్యూస్ పేపర్స్ అవ్వడం, డైలీ మనకు అప్డేటెడ్ న్యూస్ సంబంధించింది తెలుసుకోవడం, వే టు న్యూస్. మళ్ళీ ఆన్లైన్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్లో మనకు మ్యాగజైన్ దొరుకుతుంటాయి. మ్యాగజైన్ దేనికి సంబంధించిన మ్యాగజైన్ అంటే షేర్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉందండి. మనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆన్లైన్ కూడా దాని మ్యాగజైన్ కూడా దొరుకుతుంది. మంత్లీ మ్యాగజైన్ తెచ్చుకోండి. ఆ మ్యాగజైన్ వల్ల కూడా మీకు కరెంట్ అఫైర్ కవర్ అవుతుంది. ఇంకోటి కరెంట్ అఫైర్లో ప్రవీణ్ సార్ అని ఆన్లైన్ క్లాసెస్ చూస్తుంటారు యూట్యూబ్లో. అది కూడా డైలీ క్లాసెస్ చూడండి. డైలీ ప్రతి ఒక్క అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ మనకు చెప్తుంటాడు ప్రవీణ్ సార్. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇంకోటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. ఈ అర్థమెటిక్ విషయానికి వస్తే ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఆర్ఎస్ అగర్వాల్. మళ్ళీ పుప్పల శివాజీ సంబంధించిన పుప్పల శివాజీ అని సార్ ఉన్నాడండి. అతనిది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పుప్పల శివాజీ. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అండి, ఎనీ బెస్ట్ ఆన్లైన్. లేకపోతే ఇంకోటి ఏంటంటే నేను గ్రాండ్ టెస్ట్లో మనకు వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో వస్తుంటాయి ఆ గ్రాండ్ టెస్ట్ అండి. ఇంకోటి ఏంటంటే బెస్ట్ చెప్పాలంటే మ్యాథ్స్ సంబంధించిన కోచింగ్ తీసుకుంటే బెటర్ అండి. మన ఓన్ చదవడం కంటే ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకోటి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఆర్ఎస్ అగర్వాల్ అండి. ఈ ఆర్ఎస్ అగర్వాల్ మించింది ఎస్ఎన్కి మించింది ఏం లేదు నాకు తెలిసి. నా సజెషన్ అండి, నా బెస్ట్. నేను ఇవి ప్రిపరేషన్లో ఉన్నాను. నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తెలంగాణ స్టేట్లో ఎస్ఐ ఎగ్జామ్ కోసం రెడీగా ఉండడం కోసం రాబోయే నోటిఫికేషన్లో నేను ప్రిపరేషన్లో ఉన్నాను. సో మీతో పాటు నేను కూడా ఎగ్జామ్ సెంటర్లో కలుస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ బుక్స్ అయితే నేను ప్రిపరేషన్లో ఉన్నాను. ఇది కూడా నేను ఫోటో తీసి ఆల్రెడీ నేను డిస్ప్లే రూపంలో చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే చదవండి, లేకపోతే లేదు మీ ఇష్టం. నా సజెషను. ఇంకా దీంట్లో ఏమైనా మీకు ఇది కాదు ఇది బాగుందని అనిపిస్తే సబ్జెక్ట్ బుక్స్ కానీ ఏమైనా ఆథర్ సంబంధించిన ఏ సబ్జెక్టులు అయినా సరే నాకు చెప్పండి కామెంట్ రూపంలో. నేను కూడా తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వేరే వాళ్ళు కూడా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు ఇదండి ఆర్ఎస్ అగర్వాల్ ఇస్తాండ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ బుక్ అండి ఆర్ఎస్ అగర్వాల్. ఇది కూడా చాలా తక్కువ రేట్లో వస్తుంది, 725లో రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ అప్టిట్యూడ్ అండి, తెలుగు అనువాదం ఆర్ఎస్ అగర్వాల్ ఇస్తాండ్. సో మనం చదవడం ఎట్లా అని ఇది ఎందుకంటే చదివేటప్పుడు ఎక్కడైతే డౌట్ ఉండడం వల్ల కానీ ఎక్కడ వరకైతే చదువుకున్నామో అక్కడ ఇది ఫ్లాగ్ పెట్టుకోవడం మంచిదండి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేకి ఇది గుర్తు ఉండదు చాలా మందికి అట్లా అని చెప్పేసి. ఈరోజు చదివి రేపు 2-3 రోజుల తర్వాత బుక్ పట్టుకోలేము. అలాంటప్పుడు ఎక్కడ చదివినా గుర్తుకు రాదు కాబట్టి ఇట్లా ఫ్లాగ్ పెట్టుకోవడం మంచిదండి. దీంతో పాటు అండి ఈ బుక్స్ అన్నిటితో పాటు మనకు రన్నింగ్ నోట్స్ అనేది కంపల్సరీ అండి. రన్నింగ్ నోట్స్ అనేది కంపల్సరీ అండి. రన్నింగ్ నోట్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే రన్నింగ్ నోట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళేటప్పుడు కానీ ఎగ్జామ్ ముందు 1-2 డేస్ ముందు కానీ రన్నింగ్ నోట్స్ ఒక్కటి చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు మనకు కవర్ అవుతాయండి. రన్నింగ్ నోట్స్లో ఏముంది మనకు షార్ట్ కట్లు రాసుకుంటే ఏమైనా ఫార్ములా వస్తే ఏమైనా షార్ట్ కట్ ఉంటే టెక్నిక్ వస్తే మెథడ్స్ వస్తే ట్రిక్స్ వస్తే రాసుకుంటాం కాబట్టి మనకు అనుకూలంగా రాసుకుంటాం కాబట్టి చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ మస్ట్ అండ్ చూడండి, చదివేటప్పుడు రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. సో ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది ఈ బుక్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జై